మణిపూర్ ప్రజలను ఓదార్చారు ప్రధాని మోదీ. అల్లర్లతో అట్టుడికిన చురాచాంద్పూర్ లో బాధితులను పరామర్శించారు. మణిపూర్ కు కేంద్రం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మిజోరం, అసోంలో కూడా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ప్రధాని. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేశారు. మిజోరం, మణిపూర్, అసోంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అల్లర్లలో అట్టుడికిన మణిపూర్లో 2 ఏళ్ల తర్వాత పర్యటించిన ప్రధాని మోదీకి తమ గోడును వెళ్లబోసుకున్నారు స్థానికులు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి వెల్లడించారు బాధితులు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు ప్రధాని మోదీ ముందు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోదీ చలించిపోయారు. మణిపూర్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మోదీ మీకు అండగా ఉంటాడని వాళ్లకు భరోసా ఇచ్చారు. శాంతితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మణిపూర్ ప్రజలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మోదీ. మణిపూర్ పేరులోనే మణి ఉందని, అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. शांति की स्थापना के लिए काम किया जा रहा है। मैं सभी संगठनों से अपील करूंगा कि शांति के रास्ते पर आगे बढ़कर अपने सपनों को पूरा करें, अपने बच्चों के भविष्य को सुनिश्चित करें। और मैं आज आपको वादा करता हूं, मैं आपके साथ हूं. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటన బిజీగా కొనసాగుతుంది. మణిపూర్లో అల్లర్లకు కేంద్రంగా ఉన్న చురాచాంద్పూర్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని. హింసకు దూరంగా ఉండాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్ చాలా అందమైన రాష్ట్రమన్నారు. అల్లర్ల బాధితులను మోదీ పరామర్శించారు. చురాచాంద్పూర్, ఇంఫాల్లో 10,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. మిజోరంలో పర్యటన ముగించుకున్న మోదీ రోడ్డు మార్గాన చురాచాంద్పూర్ చేరుకున్నారు. మణిపూర్ పర్యటన తర్వాత మోదీ అసోం రాజధాని గౌహతి చేరుకున్నారు. సాంప్రదాయ నృత్యాలతో ప్రధాని మోదీకి స్థానికులు స్వాగతం పలికారు. గౌహతిలో అసోం లీజెండ్ భూపెన్ హజారీ శత జయంతి వేడుకలకు మోదీ హాజరయ్యారు.